అన్ని జీవులు పడిపోతుంటే పడకుండా నిలబడగలిగిన వాడెవరు? ఆయన ఒక్కడే. ఆయన పడడం, ఆయన మృత్యుంజయుడు. ఇవన్నీ పడిపోతుంటే లయమైపోతుంటాయి. మళ్ళీ కొత్త బొమ్మలు చేసి మళ్ళీ తీసుకొస్తుంటాడు సృష్టి. వాటిని కొంతకాలం ఉంచుతాడు. స్థితి, డేట్ ఆఫ్ బర్త్ కి డేట్ ఆఫ్ డెత్ కి మధ్యలో ఉన్నది స్థితి అని మనం అనుకుంటాం. భాగవతం చమత్కారమైన మాట చెప్పింది. జీవితం అనగా ఏమి అన్నదానికి ఏం చెప్పిందో తెలుసా అండి? నీవు చేసిన సంకల్పములలో సిద్ధించినప్పుడు నువ్వు పొందిన సుఖము, ప్లస్ నీవు సంకల్పములు చేసినప్పుడు తీరనప్పుడు నువ్వు ఏడ్చిన ఏడుపు, ప్లస్ సంకల్ప వికల్పములు కలగడానికి అవకాశం లేకుండా నీ మనసు ఆత్మలోకి విడిపోయి పడుకున్న స్థితి ఈజ్ ఈక్వల్ టు జీవితము. అంతే. ఎంత చమత్కారం చూడండి. ఏమిటి జీవితం? రేపు మా అమ్మాయి వస్తే బాగుండు అనుకున్నాను అనుకోండి, మా అమ్మాయి వచ్చింది అనుకోండి సుఖం. మా అమ్మాయి వస్తే బాగుండు, రాలేదనుకోండి దుఃఖం. కాబట్టి సుఖము ప్లస్ దుఃఖము. ఓ రోజులో అన్ని సుఖాలు ఉండవుగా, కొన్ని దుఃఖాలు ఉంటాయి. 11 అయిపోయింది, ఇంకా సంకల్పం లేదు, వికల్పం లేదు, మనసు నిద్రపోయింది, ఆత్మలోకి పోయింది, ఏమీ తెలియదు, పడుకున్నాడు. ప్లస్ అది ఈజ్ ఈక్వల్ టు జీవితము. కాకుండా ఇంకేమైనా ఉంది ఏంటి? ఇంకేముంది? అదే జీవితం. అలా ఉండకు. వీటిని దాటు. వీటిని దాటడము వైరాగ్యం. సంకల్ప వికల్పాతీత స్థితి యందు నిలబడగలడం. ఇది కావాలని కోరిక లేదు, ఇది ఇలా ఉందేమని దాని మీద వ్యగ్రత లేదు. అలా ఉండగలిగితే వైరాగ్యం. అంటే మనస్సు మీద ఉంటుంది వైరాగ్యం, శరీరానికి సంబంధించింది కాదు. అది చెప్పడానికి ఆ కోణంలో వస్తారు మళ్ళీ. కాబట్టి ఇప్పుడు కాలాతీతుడు, కాలమునకు ఆయన లొంగడు, కాలమాయనకి ఆభరణము. ఆయన ఎంత కాలం అనుగ్రహిస్తాడో అంత కాలము ఆ చంద్రుడు పెరుగుతూ తరుగుతూ పెరుగుతూ తరుగుతూ ఉంటాడు. ఒకప్పుడు ఆయన అంటాడు ఇక అవసరం లేదంటాడు, సమస్త జగత్తుని తనలోకి తీసేసుకుంటాడు. అటువంటి అరుణాచలంలోకి నువ్వు ఒకసారి వెడితే స్మరణాత్ అంతా నువ్వు స్మరణ చేయగలవు. లేదా నువ్వు వెళ్ళకపోయినా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అనుకోగలవు కదా. ఆ స్మరణ చేస్తే పెద్దల దగ్గర విని తలుచుకున్నా నేను నీకు మోక్షం ఇస్తాను. రోజు ఒకసారి అనుకోగలవా అరుణాచలం 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 అని? అనుకుంటే మోక్షం ఇస్తాను. ఇది ఆయన యొక్క ఔదార్యం. ఇలా మోక్షం ఇస్తానని ముందుకొచ్చేవాడెవరుంటాడు? ఎంతమంది ఎన్నెన్ని పాపాలు చేసి ఇంకా ఎన్ని కోట్ల జన్మలెత్తవలసినటువంటి జీవులు. ఏమంటే జన్మ ఎత్తితే మీకేమిటండి అంత కష్టం అని అడగచ్చు మీరు. ఏమవుతుంది జన్మ ఎత్తితే? మనిషి కాదు తొండ, మనిషి కాదు బల్లి, మనిషి కాదు పిల్లి, మనిషి కాదు జింక, మనిషి కాదు జిరాఫీ. మీకేమిటి బాధ? మరణము బలవన్మరణము. తరిమి తరిమి చంపేస్తాయి, కొట్టి చంపేస్తాయి, కురికి చంపేస్తాయి, వల వేసి చంపేస్తారు, పొడిచి చంపేస్తారు. మీరు చూడండి, అరణ్యంలో ఒక జింక ఉంటుంది, అవి అన్నీ కలిపి గుంపుగా పచ్చగడ్డి తింటుంటాయి. ఒక పులి తరిమి 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 ముందు 2 కాళ్ళు ఎత్తి పంజా పెట్టి కొట్టి ఆక్రమించి నోటితో పట్టుకుని పారిపోతుంది. ఒక్క మనుష్యుడు సాధన చేసి 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 ఈశ్వరుణ్ణి స్మరిస్తూ వెళ్ళగలడు కాదు. అందుకని మనుష్య జన్మ యొక్క ఉత్కృష్టత అది. అందుకని జన్మ దగ్గర భయపడతారు కిందకి వెళ్ళడానికి. అది భక్తి కలిగిన ఉపాధి అనుకోండి, అప్పుడు ఇంకా దాంతో వచ్చిన ఇబ్బంది ఏం లేదు. పరమభక్తి కలిగినటువంటి ఉపాధి అయితే ఒక్కొక్కసారి మనుష్యుడి కన్నా అవే గొప్పవి. కొండలు లేవు, చాలా గొప్పవి ఈశ్వరుని తల మీద పెట్టుకున్నవి. భద్రాచలం లేదు, రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తి తర్వాత రామచంద్రమూర్తిని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. వామాంక స్థిత జానకీ పరిలసత్కోదండ దండంకరే చక్రం చోద్భకరేణ బాహుయుగలే శంఖం శరం దక్షిణే బిభ్రాణంజలజాత పత్రనయనం భద్రాద్రి మూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రి యుక్తం భజే. వెంకటాచల పర్వతం లేదు, వెంకటేశ్వరుణ్ణి తీసుకొచ్చి కూర్చోబెట్టుకుని గోవిందమామముల్ గొంతెత్తి పాడుతూ కొండెక్కు భక్తుల గుంపులొకట తలతీసి ఇత్తుమా ఇలవేలు పంచును తల వెంట్రుకలనిచ్చు ధన్యులొకట స్వామిని దర్శించి సంతోషమాగక పరవశులకు పుణ్య పురుషులొకట భక్తి ప్రసాదంబు కన్నుల కద్దుకని స్వీకరించి పరవశులకు పుణ్య పురుషులొకట ఎచట ఎయ్యది విన్నను స్వామి మాటే సకల హృదయాల ఉండెడి స్వామి ఒకడే స్వామి నటించుచుండు ఈ శైలమందు. ఎక్కడ చూసినా గోవింద గోవింద.
ఆ వెంకటాచల పర్వతం అంత గొప్పదవలా? ఒక సాలెపురుగు, ఒక పాము, ఒక ఏనుగు అంత గొప్పవలా? అందుకంటారు శంకర భగవత్పాదులు శివానంద లహరిలో, నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్మత్వాదాబ్జ స్మరణ పరమానంద లహరి విహారాసక్తం చేద్రు దయమిహకింతే నవపుష. నాకు ఏ శరీరం అయితే ఉందాయా? మనుష్య శరీరంలో పుట్టి నేను ఓ గుడికి వెళ్ళింది లేదు. మనుష్య శరీరం పుట్టి నేను శివాస్తోత్రం చదివింది లేదు. మనుష్య శరీరం పుట్టి 10 రూపాయలు శివాలయ పునర్నిర్మాణానికి నేను ఇచ్చింది లేదు. ఎన్ని కోట్ల రూపాయలు తినేశానో, ఎన్ని కోట్ల రూపాయలు అనుభవించేశాను. భూమి మీద ఈశ్వరుడు ఇచ్చినవన్నీ తిరియడానికి బతికానేమో, కానీ నా వల్ల లోకానికి జరిగిన ఉపకారం ఏమిటి? మనుష్య శరీరంతో పుట్టి ఈ శరీరంతో ఉండకపోయినా ఒక సాలెపురుగు నయం గూడు కట్టి శంకరుణ్ణి సేవించుకుంది. కాబట్టి శంకర, నేను మనుష్య శరీరం ఇమ్మని అడగను. ఏ శరీరం అయినా పర్వాలేదు, నీ పాదముల యందు భక్తి కలిగిన శరీరం అయితే చాలా. నిజంగా శంకరులకు ఆ ప్రారంధం మన కొరకు. అది శంకర భగవత్పాదుల యొక్క సాహిత్యం అంటే అలా ఉంటుంది. మహానుభావుడు ఒక శ్లోకం చేస్తే అలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చంద్రశేఖర, మీకేమర్థమైంది ఆ నామం? ఎంతటి దోషభూయిష్టమైన జీవితం ఉన్నవాడైనా, ఎన్ని పాపములు చేసిన వాడైనా, ఆయన పాదముల మీద పడిపోతే ఇన్ని నీళ్ల చుక్కలు తీసుకొచ్చి శివలింగం మీద పోస్తే, ఒక్క కాయో పండో పాలో నివేదన చేస్తే ఆయన అలా అనుగ్రహించగలడు. కాబట్టి నేను మోక్షమును హద్దుగా చెప్పుకుంటూ ఎందుకు వస్తున్నానో తెలుసా అండి? ఇంకా దాన్ని మించినటువంటి గొప్పది ఇంకోటి లేదు మీకు ఇవ్వడానికి. లోకంలో ఇవ్వడము అంటూ వస్తే ఇంకా చాలా గొప్పది అని చెప్పవలసింది ఏదైనా ఉంటే మోక్షం ఒకటే. మోక్షమే అంత తేలికగా, అంత సులభంగా ప్రసన్నుడై ఇచ్చేవాడు మీకు ఇతరములు ఇవ్వడని మీరు ఎందుకు అనుకుంటున్నారు? విశ్వాసం ప్రధానం. విశ్వాసము ఉండాలి, కానీ ఎందుకు జరగదు? పెద్దలు ఒక మాట చెప్తారు. శ్రీశైలం వెళ్ళి ఆ నువ్వులు వేసి నందిని తిప్పుతారు, చరణంది అంటారు. చరణందిని తిప్పుతారు. ఇప్పుడే పూర్వకాలంలో శివాలయాలన్నిటిలోనూ స్థిరనంది, చరణంది అని 2 ఉండేవి. స్థిరనంది కదలదు, చరణంది కదులుతుంది, అటు ఇటు తిప్పుతారు దాన్ని. ఎందుకు పెడతారంటే, ప్రతి ఊళ్ళో శివాలయంలో చరణంది ఎందుకు పెడతారంటే, పూర్వం ఇంత వైద్య సదుపాయం లేదు. బిడ్డ అడ్డం తిరిగితే గబుక్కుని ప్రసవం, ఏ రాత్రి వేళో ఏ తుఫాన్లోనో ప్రసవం అవుతూ ఉంటే వైద్య సహాయం అందించడం కష్టమైతే, శివుడి వంకే ఎప్పుడూ చూసేటటువంటి నంది పవిత్ర దృష్టి కలిగిన వాడు గబగబా శివాలయం తలుపులు తెరిపించి నువ్వులు వేసి, గర్భిణీ స్త్రీ ఎక్కడ కష్టపడుతోందో ఆ ఇల్లు ఉన్న దిక్కు వైపుకి చరణందిని తిప్పేవారు. తిప్పితే ఆవిడికి సుఖప్రసవం అయి పిల్లలు పుడుతుండేవారు. విశ్వాసమునకు సంబంధించిన విషయం భక్తి అన్నది. ఇవన్నీ నిరూపిస్తారా అంటే కాదు. నీకు ఆ విశ్వాసం ఉందా? జరుగుతుంది. అందుకే శ్రీశైలంలో చాలా మంది వెళ్ళి చరణందికి నువ్వులు వేసి తిప్పుతున్నారు. తిప్పి అలా ఒకసారి చూస్తున్నారు. చూసి ఆ శిఖరం వంక చూసి దిగిపోతున్నారు. ఎందుకు చూస్తున్నారు మీ అందరు ఇక్కడి నుంచి అని అడిగారు అనుకోండి. శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే. ఇక్కడి నుంచి శ్రీశైల శిఖరాన్ని చూస్తే పునర్జన్మ లేదు. ఈ మాట అందరూ చెప్పుకుంటూ దిగొస్తున్నారు. పార్వతీదేవి అంది శంకరుడితో, ఏమిటండి ఇంతమంది చూస్తున్నారు కదా, వీళ్ళందరి పాపాలు పోయాయా అని అడిగింది. అంటే ఆయన అన్నాడు, విశ్వాసం ఉన్న వారికి పోయాయి పార్వతి అన్నాడు. ఇందులో విశ్వాసం ఉన్నవారు లేరని మీరు అనుకుంటున్నారా అన్నాడు. నేను అనడం ఎందుకు, నీకు చూపిస్తాను రా అని ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చాడు. ఆవిడ ఒక వృద్ధ బ్రాహ్మణిగా వచ్చింది. ఆయన ప్రాణోత్క్రమణం అయిపోతున్న వాడిలా భార్య ఒళ్ళో పడిపోయి వెక్కుతున్నాడు. ఆవిడ ఏడుస్తోంది. ఏడుస్తూ అరుస్తోంది, అమ్మా ఎవరైనా ఒకరు వచ్చి నా భర్తని ముట్టుకోండి, ముట్టుకుంటే నా భర్తకి ప్రాణం లభిస్తుంది అంటే గబగబా వచ్చి ముట్టుకోపోయారు. ఆగండి, ఎవరు పడితే వాళ్ళు కాదు, పాపము లేని వాళ్ళు ఎవరో వాళ్ళు ముట్టుకోండి, నా భర్త బతుకుతాడు. పాపం ఉండి ముట్టుకుంటే మాత్రం ఇబ్బంది వస్తుంది. అంటే ఎవరికి వాళ్ళే అన్నారు. అమ్మో అలా కుదరదులేండి, మేము ఏదో చేశానులేండి, అవన్నీ ఎందుకు ఇప్పుడు, ఈ వివరాలన్నీ ఏదో ఉంది రండి వెళ్ళిపోదాం అని వెళ్ళిపోతున్నారు. ఒక వేశ్య, ఆవిడ జీవితం ఏమిటంటే ప్రతిరోజు విటులతో జీవితాన్ని గడుపుతుంది. ఆవిడ ముందుకెడుతుంటే అందరూ అన్నారు ఆవిడ వేశ్య, ఆవిడెడుతోంది ఏమిటన్నారు. ఆవిడంది, అమ్మా నేను ముట్టుకుంటానమ్మా, నీ భర్తని బతుకుతాడని. అంటే పార్వతీదేవి అంది, మీకు పాపం లేదా అంటే ఆవిడంది,
నాకు పాపము లేదు. ఎందుకు లేదో తెలుసా? శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే. పాపమో పుణ్యమో నశించిపోతే కదా ఇంకా పుట్టడానికి శరీరం లేకుండా ఉండడం. అవి రెండు ఉంటే కదా ప్రారంధం అనుభవించడానికి ఉపాధిని స్వీకరించడం. ఇంకా అసలు ఉపాధిని స్వీకరించిన అవసరం ఏమిటి? నాకు పుణ్యము లేదు పాపము లేదు, రెండు పోయాయి. ఎప్పుడు నేను శ్రీశైల శిఖరం చూశానో అప్పుడే పోయాయి. కాబట్టి నాకు పుణ్యపాపములు లేవమ్మా, నేను ముట్టుకుంటానంది. అంటే శంకరుడు అన్నాడు, ఈవిడికి పోయింది పాపం ఈశ్వరి. ఎందుకో తెలుసా? విశ్వాసము ఆవిడకుంది. వాళ్ళు చూశారు కానీ వాళ్ళకి ఇంకా అనుమానమే, మా పాపం మాకుందని. ఇంకా విశ్వాసం లేకుండా వెళ్ళి చేసిన దానికి పుణ్యం ఏమిటి పాపం ఏమిటి? ఈశ్వరి తప్పేం లేదు పార్వతి. ఆ విశ్వాసము ఎవరికి ఉంటుందో వారికి మాత్రమే ఇటువంటి అనుగ్రహము లభిస్తుంది. కాబట్టి కొన్ని పేర్లు, ఎక్కువ పలికే పేర్లు ఈశ్వర సంబంధంగా ఉండడం ఎంత మంచిదో నాకు ఇవాళ బాగా అర్థమైంది. కాబట్టి అని పార్వతీదేవితో పరమశివుడు చెప్పినటువంటి ఘట్టాన్ని మనకి పెద్దలు చూపిస్తూ ఉంటారు. విశ్వాసము ప్రాతిపదిక కనుక చంద్రశేఖర ఆ నామమునకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఆయనని పెట్టుకున్నాడు కాబట్టి మనని ఎందుకు పెట్టుకోడు? తండ్రిని మించిన కొడుకు వినాయకుడు. తండ్రి గారు ఇంకా ఏం చేశాడంటే ఆయన్ని తీసి పెట్టుకున్నాడు తల మీద. వినాయకుడు అయితే ఏమిటో తెలుసా అండి? సరే, ఇవాళ మనం చదివే కథలన్నీ అదో రకం కథలు అనుకోండి. వినాయకుడు వినాయక చవితి నాడు అన్ని లోకములు తిరుగుతూ చంద్రలోకానికి కూడా వెళ్ళాడు. చంద్రుడికి చిన్న అతిశయం ఒకటి ఉంది. ఏమిటంటే అందరూ ఆయన మీద స్తోత్రం చేస్తారు, పొగుడుతారు, ఆయన కవిత్వం చేస్తారు. కాబట్టి నేను అందగాన్ని. వినాయకుడు బాహ్యంలో మరుగుజ్జు రూపంలో ఉంటాడు, పెద్ద పొట్ట, ఏనుగు తల, తొండం, చాటలంతంత చెవులు ఉంటాడు. అందుకని నేను అందగాన్ని, ఈ పిల్లాడు అందవికారంగా ఉంటాడు. ఆంతరము అందము వినాయకుడిది, బాహ్యము అందము చంద్రుడిది. బాహ్యంలో తను అందంగా ఉండడం, కవులు తన మీద శ్లోకాలు అల్లడం ఆయన అతిశయానికి కారణమైంది. కాబట్టి ఒక వంకర నవ్వు ఒకటి నవ్వాడు వినాయకుడిని చూసి. ఓహో, అందరూ నిన్ను స్తోత్రం చేస్తున్నారు, నీ వంక చూస్తున్నారు, నిన్ను చూసి అందరూ అబ్బాయి ఎంత అందగాడు అంటున్నారు, అందంగా ఉన్న వాళ్ళ ముఖాలన్నీ నీతో పోలుస్తున్నారు. అందుకు కదా ఈ అతిశయం వచ్చింది, ఈ గర్వం పోవాలి. కాబట్టి ఆయన అన్నాడు, ఈయన ముఖం ఎవరు చూస్తారో వాళ్ళకి నీలాపనిందలు వస్తాయండి. ఇంకక్కడి నుంచి జనం ఏం చేశారు? వినాయక చవితి నాడు కాదు, ఏ రోజైనా చీకటి పడి ఏదైనా బయటకు వస్తే వీడోడు దిక్కుమాలినాడు ఆకాశంలోనూ, వీడు ఎక్కడ కనపడతాడో అని ఇలా అనుకునేవాడు. ఇన్నాళ్ళు చూసి కవిత్వాలు వెళ్ళిన వాళ్ళు, ప్రత్యేకంగా అరుగుల మీద కూర్చుని చూసిన వాళ్ళు, భార్యని ఇందువదన అంటే పొంగిపోయిన ఆవిడ అప్పటి వరకు ఇందువదన అంటే మీరు నన్ను ఆయనతో పోల్చకండి నా ముఖాన్ని అనడం మొదలెట్టింది. అది చాలా చిన్నతనంగా అనిపించింది చంద్రుడికి. ఎవరు చూడరు, అందరూ తిడతారు, చిచి ఇలా రావడానికి నాకే సిగ్గేస్తోందని ఆయన పాలసముద్రంలో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఉపద్రవం ఎక్కడ వచ్చింది? చంద్రుడు లేకపోతే ఓషధులు ప్రకాశించవు, కాబట్టి ఓషధులు లేవు. అప్పుడు దేవతలందరూ కలిసి చంద్రుడిని తీసుకుని వినాయకుడి దగ్గరికి వెళ్ళారు. వెడితే వాళ్ళు అన్నారు, అయ్యా చంద్రుడు లేకపోతే ఓషధులు లేవు, ఆయన వచ్చి కూర్చుందామంటే అందరూ నింద చేస్తే పాపం ఆయనకి సిగ్గుగా ఉంది, నువ్వేమో ఆయన ముఖం చూస్తే నీలాప నిందలు వస్తాయంటున్నావు, అందుకని జనం చూడటం లేదు, మీరే అనుగ్రహించాలా అయిందంటే ఈ చంద్రుడు వచ్చి గభాల వినాయకుడి కాళ్ళ మీద పడిపోయాడు. నేను కోరుకున్నది ఈ మార్పు, నీకు ఇంత తొందరగా మార్పు వచ్చి నువ్వు బాగుపడతావని నేను అనుకోలేదు, ఇంత మార్పు వచ్చిన తర్వాత నేను ఎందుకు ఆదరించనరా అని గభాల చంద్రవంక తీసి నెత్తి మీద పెట్టుకుని ఆయనకంత మార్పు వచ్చిందన్న సంతోషంలో ఈయన నాట్యం చేశాడు. అప్పుడు వచ్చింది నృత్య గణపతి స్వరూపం. లేకపోతే ఆయన నృత్యం ఏమిటండి? అంత పెద్ద కడుపుతోటి దాంతో ఆయన నృత్యం చేస్తే బాగుంటుందా? అంటే లోపల ఆనందం అవధులు పట్టకపోతే నేను నాట్యం చేస్తే బాగుంటుందా బాగుండదా అని చూసుకోకుండా నర్తించేశాడు ఆయన. అంటే ఆయన ఎంత ప్రసన్నుడో చూడండి వినాయకుడు. ఆత్మావై పుత్రనామాసి, తండ్రి గారు ఎంత గొప్పవాడో కొడుకు కూడా అంత గొప్పవాడు. అందుకే మూకశంకర్లు అంటారు, హేరంబేచ గుహేచ హర్షభరితం వాత్సల్యం అంకూరయన్ అన్నారు. అమ్మా నీ అదృష్టం అమ్మా అలాంటి కొడుకు. హేరంబీచ, హేరంబుడు అంటే ఎప్పుడు తండ్రి పక్కన ఉండే కొడుకు. కొడుకు ఉండడం ప్రధానం కాదు, తండ్రి పక్కన ఉండడం ప్రధానం. తండ్రి పక్కన కొడుకు లేడనుకోండి, పాపం ఆయనకి అంతే అదృష్టమే ఉంది. వినాయకుడు ఎప్పుడూ నాన్నగారి పక్కన ఉంటాడు. సుబ్రహ్మణ్యుడు మళ్ళీ అలా ఉండడంలో ఆయన అప్పుడప్పుడు అలిగి అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోతున్నాడు. దండపాణి అని ఓసారి ఏదో పండుగ లేదని పాపం వచ్చి అక్కడికి వెళ్ళిపోయి స్వామి నలాయి అని అక్కడ కూర్చున్నాడు. అంటే శంకరుడు వెళ్ళాడు, నీకు ప్రణవానికి అర్థం చెప్తానన్నాడు. అయితే చెప్పు అన్నాడు. వినేవాడు కింద కూర్చోవాలి, చెప్పేవాడు పైన కూర్చోవాలి, కింద కూర్చో చెప్తానన్నాడు. అంటే కూర్చున్నాడు. ఆయన కూర్చుంటే చెప్పాడు, చాలా బాగా చెప్పామన్నాడు. తండ్రి కొడుకు చేతిలో ఓడిపోవడం అదో పట్టాభిషేకం. కాబట్టి అంత గొప్ప స్థితి. అసలు శివ కుటుంబం అటువంటిదండి, అద్భుతం. కాబట్టి పొంగిపోతారు మూకశంకరులు.
కాబట్టి వినాయకుడు కూడా తండ్రిలాగే చంద్రరేఖని ధరించి నృత్యం చేశాడు. కాబట్టి చంద్రశేఖర ఈ నామం ఆయన సౌలభ్యాన్ని చెప్తుంది. పట్టుకుంటే నీకు గట్టిగా పట్టుకోవడం అలవాటైతే ఆయన నిన్ను విడిచిపెట్టాడు, నెత్తి మీద పెట్టుకుంటాడు తీసుకుని. అందుకే పూర్వం ప్రతి 10 పేర్లలో ఒక పేరు చంద్రశేఖరతో ఉండేది. చంద్రశేఖర శాస్త్రి, చంద్రశేఖర్ రెడ్డి, చంద్రశేఖరరావు. చంద్రశేఖర లేకుండా ఉండేది కాదు. ఇప్పుడంటే మనకు అబ్బో తుస్సు బుస్సు కస్సు నస్సు ఏవో పిచ్చి పేర్లు. కాబట్టి చంద్రశేఖర అంత గొప్ప నామం. సరే, అది ఒకటి అలా ఉంచండి. ఏమి చంద్రశేఖర? కాబట్టి చంద్రశేఖర తాత్విక కోణంలో ఆలోచిస్తే అదొక అద్భుత నామం. నేను ఒక కోణాన్ని మీకు చెప్పాను, ఇంకొక కోణం చెప్పాను. నామాన్ని నేను ఇంకా విడిచిపెట్టేస్తాను. రోజు ప్రారంభం దేనితో? చంద్రుడి యొక్క గతిని బట్టి నిర్ణయం చేస్తారు. తిథి నిర్ణయం దాన్ని బట్టి కదండి. శుక్లపక్షం, కృష్ణపక్షంలో తిథులు. మీరు రోజు సంకల్పం చెప్పారనుకోండి, శ్రీ విరోధీ నామ సంవత్సరే దక్షిణాయనే శరదృతు కార్తీక మాసే శుక్లపక్షే అని ఆ రోజు ఏ తిథి ఉందో ఆ రోజు ఆ సూర్యోదయానికి ఉన్న తిథి చెప్తాం. పంచమీ తిథౌ భృగువాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం విశేష విశిష్టాయాం శుభవిధౌ శ్రీమాన్ శ్రీమతః ఆత్రేయ సగోత్రస్య కోటేశ్వర శర్మనామధేయస్య ధర్మపత్ని సమేతస్య మమోపాత్త దుర్చక్షయ ద్వారా అంటూ సంకల్పం చేస్తాం. అందుకని చంద్రుని యొక్క కళలని బట్టి శుక్లపక్ష కృష్ణపక్షములలో తిథులు వస్తాయి. తిథులను బట్టి కాలము వెళ్ళిపోతుంది మనకి. అందుకే సంవత్సరం వేయడం అనేటటువంటిది అంకెలలో వేయడంగా వెయ్యరు, 60 చెప్తూ ఉంటారు. సంవత్సరం మీరు చెప్పారనుకోండి, 1973లో పుట్టాడు, 1993, 2006, 2009 అలా ఎందుకు చెప్పరో తెలుసా అండి? మన వాళ్ళు చేతకాక కాదు. ఏమి సంవత్సరాలు 60 ఎందుకు చెప్పడం? 2000 ఏళ్ళు చెప్పకూడదా? 2000 పేర్లు చెప్తే మీరు ఎప్పుడు పుట్టారో తర్వాత ఏదో చెప్పుకోరేంటి? బోల్డన్ని సంవత్సరాలు చెప్పచ్చుగా. 2009, 2010, 2011, 2012 అలా అంకెలు పెట్టేసినట్టే పెట్టకూడదా? 60 ఎందుకు పెట్టాలి? ఋషులు ఏది చేసినా అందులో పరమార్థం ఉంటుంది. 60వ సంవత్సరానికి గండకాలం వస్తుంది. నక్షత్రం గండకాలంలోకి వెళ్ళిపోయి శరీరాన్ని గ్రసించేటటువంటి ప్రయత్నం ప్రారంభమవుతుంది. అందుకని 60 సంవత్సరాలు పెడతారు. మీరు పుట్టిన సంవత్సరాన్ని 60వ ఏట మళ్ళీ మీరు చూస్తారు. నేను విరోధిలో పుట్టాను అనుకోండి, మళ్ళీ విరోధి వచ్చింది అనుకోండి, అంటే నాకు 60 పూర్తయిపోయి అని గుర్తు. 60 పూర్తయిపోయింది అంటే షష్ఠి పూర్తి. 60 పూర్తయిపోయాయి. 60 పూర్తయిపోయాయి అంటే ఆయుర్దాయాన్ని గ్రసించే సమయం వస్తుంది కలియుగంలో. శతమానం భవతి కదండి, 100 ఏళ్ళు. 60 దగ్గర గండం, పెద్ద గండం వస్తుంది శరీరాన్ని గ్రహించడానికి. దీన్ని తొలగించడానికి మార్గం ఏమి? అందుకని మళ్ళీ మంటపాలు వేస్తారు. నక్షత్రాలు వాటన్నిటితోటి మంటపం వేసి కడుపున పుట్టిన బిడ్డలు అడగాలి. అప్పుడు ఇక నేను బతకాలని ఆయన కోరుకోడు. ఎందుకంటే 60 అంటే అప్పటికి మనవాడు వచ్చేస్తాడు. ఎవరు అడగాలి? మా ఇంట్లో శుభలేఖ మా నాన్నగారి పేరు మీదే రావాలి. మా ఇంట్లో ఇంకా నీరాజనం సింహాసనానికి మా నాన్నగారే ఇవ్వాలి. మా నాన్నగారు మాకు ఇంకా అలా చక్కగా అన్ని చెప్తూ మా నాన్నగారు ఆయుర్దాయంతో ఆరోగ్యంతో ఉండాలి. అంతేకాని ఏదో మనవడు పుట్టేశాడు కదా అని చెప్పేసి మా నాన్నగారి శరీరం పడిపోవడానికి వీల్లేదు. మహానుభావుడు, ఆయన ఉన్నంత కాలమే మాకు ఈ ఐశ్వర్యం. కాబట్టి మా నాన్నగారు ఉండాలి అని కడుపున బిడ్డలు పుట్టిన బిడ్డలు కోరుకోవాలి. గురువు గారి దగ్గర గురువు గారి వాక్కుల చేత అనుగ్రహాన్ని పొందిన శిష్యులు కడుపున పుట్టిన బిడ్డలే కనుక శిష్యులు కోరుకోవాలి. షష్ఠి పూర్తి తండ్రి తాను చేసుకోడు. తన డబ్బుతో తాను చేసుకున్నది షష్ఠి పూర్తి కాదు. తన బిడ్డలు తన శిష్యులు చేస్తారు షష్ఠి పూర్తి. అలా చేస్తే కాదనడం గురువు గారికి మర్యాద కాదు. అలా అనకూడదు గురువు గారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు శతఛిద్రాభిషేకం చేస్తారు. చిన్నపిల్లలు కూడా వచ్చి పళ్ళెం పెట్టి నీళ్లు పోస్తారు. నాన్నగారు మీరు ఇంకా జీవించాలని. మళ్ళీ 75 దాటిపోతుంటే సహస్రచంద్ర దర్శనోత్సవం చేస్తారు. తర్వాత శతమానం భవతి. కనుక 60 సంవత్సరాలు పెట్టడానికి కారణం అది. మళ్ళీ సంవత్సరం 2 కింద విడగొట్టేస్తారు. దక్షిణాయనము, ఉత్తరాయణము. ఏమిటి ఆయనం? ఆయనము అంటే కదలిక. ఆయనము అంటే కదలిక. రామాయణము అంటే రాముని కదలిక. కోటేశ్వరాయనము అని ఉండదు. ఎందుకు ఉండదు? అందరూ ఎలా నడుస్తారో నేను అలాగే నడుస్తాను. ఎలా నడుస్తానో? నడవాలంటే ఒకటే, 2 కాళ్ళు ఉండాలి. 2 కాళ్ళు లేవనుకోండి, ఒక కాలే ఉంటే అది కుంటి నడక. ఒక కాలు మీదే ఆధారం మోపుకోగలరు, 2వ కాలు సహకరించలేదు. కాబట్టి కుంటి నడక అంటారు. 2 కాళ్ళు ఉంటే
ఒక కాలు మీద బరువు పెట్టి రెండో కాలు ఎత్తి ముందుకేసి మళ్ళీ వెనక కాలు మించి బరువు తీసి పక్కకి తీస్తాడు. అది గమనము, కదలిక. రామాయణము, రాముడు కూడా కదులుతాడు. ఎలా కదులుతాడు? రెండు కాళ్ళ మీద కదలడం. సత్యము ధర్మము రెండిటి మీద కదులుతాడు. రాముడి కదలికలన్నీ సత్యధర్మముల యొక్క కదలికలే. అందుకని రామాయణము, ఉత్తరాయణము, దక్షిణాయనము. దక్షిణాయనమంతా ఉపాసనాకాలం, ఉత్తరాయణమంతా సిద్ధికాలం. అందుకే దక్షిణాయనంలో విష్ణుమూర్తి పడుకుంటారంటే ఎవరెవరు మనసులో ఎంత భక్తితో ఉన్నారో ఆయన చూస్తారు. కాబట్టి దక్షిణాయనము, ఉత్తరాయణము 6 నెలలు ఇది, 6 నెలలు అది. ఈ దక్షిణాయనం ప్రారంభం ఎప్పుడు? ఆషాఢమాసం దగ్గర ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి కొన్నాళ్ళు చైత్రమాసం దగ్గరికి వచ్చేటప్పటికి ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. మళ్ళీ అదో గమ్మత్. అలా ఎందుకు విడగొట్టారు? చైత్రమాసంతో మొదలుపెట్టి దక్షిణాయనం ఎందుకు పెట్టలేదు అంటే మళ్ళీ పెద్ద పరిశీలన. ఇప్పుడు దాని జోలికి పెడితే అయ్య పనే. అందుకని అలా వినండి చాలు. దక్షిణాయనము, ఉత్తరాయణము. ఇప్పుడు ఈ 6 నెలల దక్షిణాయనం, 6 నెలల ఉత్తరాయణం మళ్ళీ దేని మీద ఆధారపడ్డాయి? నెల దేని మీద ఆధారపడింది? 2 పక్షాలు, కృష్ణపక్షం, శుక్లపక్షం. 2 పక్షాలు దేని మీద ఆధారపడ్డాయి? చంద్రుడి యొక్క కళలు తగ్గడం, కళలు పెరగడం. ఇప్పుడు కాలము కదలిక దేని మీదకి వచ్చి నిలబడింది? చంద్రుడి మీద నిలబడింది. ఇప్పుడు ఆ చంద్రుడు పరమశివుడికి ఆభరణం, సిగదండ. అంటే కాలములో జీవులన్నీ పడిపోతాయి. అన్ని జీవులు పడిపోతుంటే పడకుండా నిలబడగలిగిన వాడెవరు? ఆయన ఒక్కడే. ఆయన పడడం, ఆయన మృత్యుంజయుడు. ఇవన్నీ పడిపోతుంటే, లయమైపోతుంటాయి. మళ్ళీ కొత్త బొమ్మలు చేసి మళ్ళీ తీసుకొస్తుంటాడు సృష్టి. వాటిని కొంతకాలం ఉంచుతాడు. స్థితి, డేట్ ఆఫ్ బర్త్ కి డేట్ ఆఫ్ డెత్ కి మధ్యలో ఉన్నది స్థితి అని మనం అనుకుంటాం. భాగవతం చమత్కారమైన మాట చెప్పింది. జీవితం అనగా ఏమి అన్నదానికి ఏం చెప్పిందో తెలుసా అండి? నీవు చేసిన సంకల్పములలో సిద్ధించినప్పుడు నువ్వు పొందిన సుఖము, ప్లస్ నీవు సంకల్పములు చేసినప్పుడు తీరనప్పుడు నువ్వు ఏడ్చిన ఏడుపు, ప్లస్ సంకల్ప వికల్పములు కలగడానికి అవకాశం లేకుండా నీ మనసు ఆత్మలోకి విడిపోయి పడుకున్న స్థితి ఈజ్ ఈక్వల్ టు జీవితము. అంతే. ఎంత చమత్కారం చూడండి. ఏమిటి జీవితం? రేపు మా అమ్మాయి వస్తే బాగుండు అనుకున్నాను అనుకోండి, మా అమ్మాయి వచ్చింది అనుకోండి సుఖం. మా అమ్మాయి వస్తే బాగుండు, రాలేదనుకోండి దుఃఖం. కాబట్టి సుఖము ప్లస్ దుఃఖము. ఓ రోజులో అన్ని సుఖాలు ఉండవుగా, కొన్ని దుఃఖాలు ఉంటాయి. 11 అయిపోయింది, ఇంకా సంకల్పం లేదు, వికల్పం లేదు, మనసు నిద్రపోయింది, ఆత్మలోకి పోయింది, ఏమీ తెలియదు, పడుకున్నాడు. ప్లస్ అది ఈజ్ ఈక్వల్ టు జీవితము. కాకుండా ఇంకేమైనా ఉంది ఏంటి? ఇంకేముంది? అదే జీవితం. అలా ఉండకు. వీటిని దాటు. వీటిని దాటడము వైరాగ్యం. సంకల్ప వికల్పాతీత స్థితి యందు నిలబడగలడం. ఇది కావాలని కోరిక లేదు, ఇది ఇలా ఉందేమని దాని మీద వ్యగ్రత లేదు. అలా ఉండగలిగితే వైరాగ్యం. అంటే మనస్సు మీద ఉంటుంది వైరాగ్యం, శరీరానికి సంబంధించింది కాదు. అది చెప్పడానికి ఆ కోణంలో వస్తారు మళ్ళీ. కాబట్టి ఇప్పుడు కాలాతీతుడు, కాలమునకు ఆయన లొంగడు, కాలమాయనకి ఆభరణము. ఆయన ఎంత కాలం అనుగ్రహిస్తాడో అంత కాలము ఆ చంద్రుడు పెరుగుతూ తరుగుతూ పెరుగుతూ తరుగుతూ ఉంటాడు. ఒకప్పుడు ఆయన అంటాడు ఇక అవసరం లేదంటాడు, సమస్త జగత్తుని తనలోకి తీసేసుకుంటాడు. అప్పుడు ఇక లోకం అనేటటువంటిది ఏమి ఉండదు, మహాప్రళయము అంటారు. మహాప్రళయమునందు సమస్తాన్ని ఈశ్వరుడు గ్రసిస్తాడు అని. గ్రసించుట అంటే ఏమిటో తెలుసా? కష్టపడి చంపేయడం అలాంటి పిచ్చి పనులు కావు. గ్రసించడం అంటే ఇది పెద్ద నవలడం ఏంటి అని చాలా తేలికగా పంటిని ఉపయోగించవలసిన అవసరం లేకుండా. అంటే మీకు బాగా నేను తేలిగ్గా చెప్పాలంటే, వేసవి కాలంలో మంచి రోహిణీ కార్తిలో ఫ్రిడ్జ్ లో పెట్టినటువంటి సీడ్లెస్ ఎర్రగా ఉన్న కిస్మిస్ పళ్ళు శుభ్రంగా ముచికెళ్ళించి తీసేసి కడిగేసి పళ్ళెల్లో వేసి మీకు ఇస్తే, ఇలా పండు తీసుకుని నోట్లో వేసుకుని పంటి అవసరం లేకుండా నాలికతో అంటే టుప్పని చిట్లి తీయటి రసం వస్తే మింగేసినట్లు పెద్ద ప్రమేయం లేకుండా హేళగా చెయ్యగలిగితే దాన్ని గ్రసించుట, మింగేశాడండి. ఈశ్వరుడు ఈ జగత్తులన్నింటినీ గ్రసించేస్తాడు. మహాగ్రాస, మహాసన అని అందుకు లలితా సహస్రంలో మహాగ్రాస. ఆవిడ అలా గ్రసిస్తుంది, అలా తీసుకుంటుంది శివశక్తి. కాబట్టి తత్వ పరిశీలనం చేస్తే అన్ని ఒకటిలోకే వచ్చేస్తాయి. ఈ శక్తి ఆయనది.
ఆయన మాత్రం అలాగే ఉంటాడు. ఇప్పుడు దానివల్ల మీకేమిటి ఉపయోగం? ఇక మళ్ళీ కాలంలో పుట్టవలసిన అవసరం లేకుండా, రెండోది నేను అనక్కర్లా, మళ్ళీ పుట్టుక లేదు అంటే ఇంకోటి ఏమిటి లేదు, మళ్ళీ చావు లేదు కదండి. పుడితే కదా చావు, పుడితే చావు తప్ప పుట్టని వాడికి చావు ఎక్కడుంది? కాబట్టి ఎన్ని చావులు మిగిలి ఉంటాయి? ఒక్కటే చావు మిగిలి ఉంటుంది. ఈ జన్మలో చావు ఒకటే చావు, ఇదే చిట్ట చివరి చావు. అందుకే పరమశివుడి దగ్గరికి వెళ్ళి ఒక గడుసుకవి అన్నాడు, ఈశ్వరా నేను ఇదే చిట్ట చివరి నమస్కారం నీకు అన్నాడు. ఎందుకని? గత జన్మలలో నమస్కరించలేదు కాబట్టి చిత్తశుద్ధితో ఇప్పుడు పుట్టాను. ఇప్పుడు చిత్తశుద్ధితో నమస్కరిస్తున్నాను కాబట్టి ఇక నేను పుట్టాను. కాబట్టి ఇదే నా చివరి నమస్కారం. అంటే ఒక నమస్కారమే పుట్టకుండా చేయించగలదు ఆయన దగ్గర, చిత్తశుద్ధితో నిలబడగలిగితే. అంతటి సులభుడు కాలాతీతుణ్ణి నిన్ను చెయ్యగలడు, ఇక మళ్ళీ పుట్టకుండా చెయ్యగలడు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం దిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే. మళ్ళీ పుట్టడం మళ్ళీ చావడం, మళ్ళీ పుట్టడం మళ్ళీ చావడం, ఈ రెండు పెద్ద ప్రయాస. ఎంత కష్టమో! పుట్టడం ఎంత కష్టమో చావడం అంత కష్టం. చావడం ఎంత కష్టమో పుట్టడం అంత కష్టం. ఇప్పుడు నేను ఆ ప్రక్రియ అంతా చెప్పడం సాధ్యమయ్యే విషయం కాదు, కానీ అసలు పుట్టడం మీరు చదివితే వణికిపోతారు. అయ్య బాబోయ్, చావడమే తేలికేమోరా అనిపిస్తుంది. అంత కష్టం పుట్టుక. పుట్టుకలో అంత కష్టం, మరణంలో అంత కష్టం. కానీ చిత్రం ఏమిటంటే నాకెందుకు వస్తుందండి అని కలిపేస్తాడు. అసలు మీకు వేదాంతంలో చాలా విచిత్రం ఏమిటో తెలుసా అండి? ది మూమెంట్ యూ యాక్సెప్ట్ ది డెత్, సూనర్ యూ బికమ్ ఏ పుణ్యపురుష. మీరు మరణము ఉంది అని అంగీకరించిన ఉత్తర క్షణంలో మీ పాప జీవనము ఆగిపోతుంది. ఎందుకో తెలుసా అండి? ఒకరికి జవాబుదారి ఇది వెళ్ళిపోతుందండి అని అంగీకరించగలిగాడు అనుకోండి, ఎస్ వెళ్తుందండి, ఇది మా తాతగారు వెళ్ళారు, మా నాన్నగారు వెళ్ళారు, ఇది కూడా వెళ్ళిపోతుంది. ఉండదు, ఇది ఏదో కొంతకాలం ఉంటుంది, ఎప్పుడూ మాత్రం ఉండిపోవడం సాధ్యం కాదు. ఇది వెళ్ళిపోతుందండి ఎప్పుడో ఒకప్పుడు. ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళిపోతే ఇది పడిపోతుంది. మరి ఇందులో ఉన్న జీవుడు ఎవరి దగ్గరికో వెళ్ళి నించుంటాడు. నీకు అది ఇచ్చానుగా శరీరం, ఏం చేశావు దాంతో? ఏం చేశానని చెప్పాలి? వాక్ ఇచ్చానే, మాట ఇచ్చాను, భగవన్నామని చెప్పగలవు. ఎన్ని మాటలు చదివావు విష్ణు సహస్రం, ఎన్ని మాటలు చదివావు శివ సహస్రం, ఎన్ని మాటలు చదివావు శివాష్టోత్తరం, ఎన్ని మాటలు వెళ్ళావు గుళ్ళోకి, ఎన్ని మాటలు తలుచుకున్నావు నన్ను, ఎన్ని మాటలు ఇలా చూపించి నేనన్నావు, ఎన్ని మాటలు నేను చెప్పిన మాట దాటి ప్రవర్తించావు. ఈ పాటి దానికి నీకు మళ్ళీ ఇదెందుకు, ఇంకోటి ఇస్తున్నాను వెళ్ళు అంటే అప్పుడేమైపోవాలి అన్న భయం ఉందనుకోండి, అమ్మో బాబాయ్ వాడికి లెక్క చెప్పాలి, ఎందుకు వచ్చిందండి బాబు, ఇక్కడే అక్కర్లేనివన్నీ తీసుకొస్తే వెనక పంచుకునే వాళ్ళు వేరే ఉంటారు, తర్వాత నేను పడాలి యాతనంతాను, నాకు వద్దండి అంటాడు కదండి. ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనమ్ములు సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెటమాటలంబడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పే ఈ బమ్మెర పోతరాదొకడు భాగవతంబు జగద్దితంబుగా. ఎవడకు కావాలి నువ్వు ఇచ్చే అగ్రహారాలు, ఎవడకు కావాలి నువ్వు ఇచ్చే బిరుదులు, ఎవడకు కావాలి నువ్వు ఇచ్చే డబ్బు, వెనక వాళ్ళు పంచుకుంటారు. నా జీవుడో అమ్ముకున్నావు కదరా అని యమధర్మరాజు గారు సుత్తులు పెట్టి కొడుతుంటే జవాబు చెప్పుకోలేక ఏడవాలి, నాకు అక్కర్లేదు, నేను ఈశ్వరుడికి ఇచ్చేస్తున్నానని సమ్మతి శ్రీహరికి ఇచ్చే చెప్పే ఈ బమిర పోతరాజు ఒకడు. పోతన గారు నేను రామార్పణం చేసుకుంటున్నాను భాగవతం, నాకు అక్కర్లేదు ఈ బిరుదులు, నాకు అక్కర్లేదు ఈ బహుమానాలు అన్నారు. అది దృఢభక్తి. అటువంటి భక్తి కలిగిన వాడు ఎక్కడికెడతాడు? ఈశ్వరుల్లోకి వెళ్ళిపోతాడు, కాలాతీతుడైపోతాడు. అందుకే చంద్రశేఖర శబ్దం లేని ప్రార్థన ఉండదు. ఏనం పాణౌ శిరసి తరుణోల్లాసమేణాంకకండం పార్శ్వే వామే వపుషు తరుణీ దృక్షుకారుణ్యలీలాం భూతిం పాలే స్మితమపి ముఖే గంగామంభక్కపర్దే బిభ్రత్రేమ్నా భువనమఖిలం శ్రీగిరీశ సపాయాత్ సోమోత్తం చతురపరిషదామేష జీవాతురీశ పాశచ్ఛేత్తాపతయుగజుషాం పుల్లమల్లీనికాశ ధ్యేయో దేవ ప్రకటితవధూరూపవామాత్మభాగ శ్రీశైలాగ్రే కలతి వసతాం విశ్వరక్షాధురీణ అంటారు. విశ్వరక్షాధురీణ, ఆయన విశ్వరక్షాధురీణుడు, కాలాతీతుడు, కాలము ఆయనకు సిగదండగా అలంకరించుకున్నవాడు, కాలమును కొలవడానికి ఏది ఉంటుందో దాన్ని పెట్టుకున్నవాడు. అందుకే శంకర భగవత్పాదులు ఒక అమృత భాండం లాంటి శ్లోకం ఒకటి ఇచ్చారు ఈ జాతికి.
ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యవ్వనం ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తోయతరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా. భావం తెలిసి భక్తితో ఒక్క మారు ఈశ్వరుడి మ్రోల చదువుకున్నా చాలు, ఆయన పైకెత్తి పట్టుకుని తొడ మీద కూర్చోబెట్టుకుంటాడు. ఈశ్వరా ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యవ్వనం. ఏమిటో అది అంటున్నాను ఇది అంటున్నాను. సూర్యోదయం అయింది సూర్యాస్తమయం అయిందంటే రోజులో సగం అయిపోయింది. చంద్రోదయం అయి చంద్రాస్తమయం అయిందంటే ఇంకో రోజు వెళ్ళిపోయింది. యవ్వనం అయిపోతోంది, వార్ధక్యం అయిపోతోంది. అది సంపాదించాను ఇది సంపాదించాను, ఇవాళ బోనస్ పేమెంట్ అవుతోంది, రేపు పొద్దున జీతాలు వస్తాయి, ఎల్లుండి డిఏరియర్స్ వస్తాయి, ఆ రోజున వేసి వస్తాయని లక్ష్మీస్తోయతరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం. మెరుపు ఎంతసేపు ఉంటుందో అంతసేపు ఉండి ఇది వెళ్ళిపోతోంది, జీవితం అయిపోతోంది. నళినీదళగత జలమతి తరళం తత్వజ్జీవితమతిశయ చపలం విద్యుర్వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం. ఎప్పుడూ దేనికో ఏడుస్తూనే జీవితం గడిపేశాడు, అయిపోయింది. ఈశ్వర ఆయుర్దాయం వెళ్ళిపోతోంది, నేనా తెలుసుకోలేకపోతున్నాను. ఇంకా వచ్చే రోజులు ఏదో మురిసిపోతున్నాను అంతే. డైరీలో ఇది చెప్దాం అది చెప్దాం, ఈ పూజ చేద్దాం ఆ పూజ చేద్దాం, డైరీలో ఒక్కనాడు రాసింది లేదు. ఎప్పుడు డైరీలో పెళ్ళం పుట్టినరోజు, నా పుట్టినరోజు, మా అబ్బాయి పుట్టినరోజు, మా అమ్మాయి పుట్టినరోజు, మా నాన్నగారి తద్దినం, మా అమ్మగారి తద్దినం, లేకపోతే ఏ రోజున హనీమూన్ ఎడదాం, లేకపోతే ఊటీ ఎక్కడికి ఎడదాం, ఇంకో చోటుకి ఎడదాం తప్పించి ఈ రోజు నుంచి ఈ రోజు వరకు 3 రోజులు మౌన దీక్ష, ఈ రోజు నుంచి ఈ రోజు వరకు మౌనంగా 5 రోజుల పాటు పంచాక్షరి జపము, ఈ రోజు నాడు గోసేవ, ఈనాడు 10 మందికి నా దగ్గర ఉన్నటువంటి శాలువాలన్నీ బహూకరణ, ఇలా నేను మార్చేసిందేది నా డైరీలో. ఫలానా రోజు నుంచి ఫలానా రోజు వరకు దీక్షతో ఉపన్యాసములో ఏది అసలు రాసిందేది చేసిందేది అయిపోతోంది. ఈశ్వర నాకు బుద్ధి కలగట్లేదు. మాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం మాయామయమిదమగిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వ. నేనింత అందగాడిని అంటాడు, నేనింత అధికారిని అంటాడు, నేను పరిపాలకుడిని అంటాడు. ఉత్తర క్షణంలో దిక్కులేని పీరుగా. ఎవరికి తెలుసు ఎవడు ఎక్కడ ఎప్పుడు పడిపోతాడో, ఎవడు ఎక్కడ ఎలా ఎవరి శరీరం పడిపోతోందో. ఇది తెలియకపోతే, తెలుసుకోకపోతే, ఈశ్వరానుగ్రహంగా జీవితాన్ని మలుచుకోకపోతే మాకురు ధనజన యవ్వన గర్వం, ధనము జనము యవ్వనము అన్న గర్వాన్ని కాలము గ్రసించేస్తుంది. హరతి నిమేషత్కాల సర్వం. ఫోటోకి ఎడంచేతి పక్కన కాకుండా కుడి చేతి పక్కన తేదీ వేసేశారో అయిపోయింది. ఇంకా తర్వాత ఎవడో గైడ్లు పెట్టాలని నువ్వు కోరుకోవాలంతే. వాడు వెళ్ళాడో పెట్టాడో, వాడు 11 రూపాయలు గోదానం అంటే వాడు గోవుని తెచ్చి చేస్తాడా? వాడు గోవుని తెచ్చి కూడా చేయడు వాడు. అందుకే శంకరుడు ఉదారుడు. ఆయన ఏం చేశాడో తెలుసా అండి? మహానుభావులండి, పరమేశ్వర తత్వాన్ని మీరు ఆలోచన చేయండి. నామరూపాలతో ఏముంది, నా బుర్ర అది పట్టు కూర్చుంటే వచ్చేది ఏమి ఉండదు. శంకరుడు కైలాస పర్వతం మీద తపోనిష్టలో కూర్చుని ఉన్నాడు. ఆవులన్నీ చుట్టూ చేరే. నేను మహాభారతం అనుశాసనిక పర్వంలోంచి చెప్తున్నాను ఇప్పుడు చెప్పేది. ఏదో ఈయన కట్టుకథలు చెప్తున్నాడని మీరు అనుకోకండి, ఆధారం లేని నేనేం చెప్పను. ఆయన తపోనిష్టలో ఉన్నాడు, కూర్చుని ఉన్నాడు. ఆవులన్నీ ఆయన చుట్టూ చేరితే ఒక ఆవు పాలు దూడ తాగుతోంది. దూడ ఆవు పాలు తాగడంలో ఒక చమత్కారం ఉంటుంది. మీరు పాలు పిండితే అది రాదు, ఆ దూడ తాగితేనే వస్తుంది. దూడ ఇలా 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 తాగుతూ పొదుగుని గుద్దుతూ ఉంటుంది. ఆ తాగేటప్పుడు దాని మూతి 2 పక్కల కూడా ముట్టి 2 పక్కల బోల్డంత నొరగొస్తుంది. అలా నొరగొచ్చింది. కైలాస పర్వతం మీద గాలికి ఎగిరి ఆ నొరగ తుంపర్లు శంకరుడి యొక్క జటాజూటం మీద పడ్డాయి. పడితే శంకరుడు కళ్ళు తెరిచి చూశాడు. ఆయనకి తెలియక కాదు, ఆయనకి కోపం వచ్చి కాదు. ఆయన వెంటనే ఇలా చూసి, ఓ ధేనువులారా, మీరు మీ నోటి ఎంగిలిని నా మీద పడేశారు తీసుకొచ్చి అని కించిత్ ఎర్రగా చూశాడు. అవి చచ్చిపోలేదు, అది విచిత్రం. ఆయన నిజంగా 3వ కన్ను తెరిస్తే మన్మధుడు కాలిపోయాడు. ఆయన చంపాలని కాదు, ఆయన 3వ కంటిలోని ఎర్రటి కాంతి వెళ్లి గోవులు కొన్నిటి మీద పడి, పక్కన ఉన్న గోవులు పారిపోయి, ఎదురుగుండా ఉన్న గోవులు ఎర్రగా అయిపోయి, కొన్నిటి మీద పడనట్టు పడి ఎర్ర మచ్చపడ్డాయి, పారిపోయేవి. ఏదీ చచ్చిపోలేదు. బ్రహ్మగారు పరిగెత్తుకొచ్చాడు. అయ్య బాబోయ్, గోవుని రక్షించాలి కదూ, శంకరా మీరేమిటి గోవు మీద 3వ కన్ను తెరిచారన్నాడు.
నేనేం తెలియక తెరవలేదు. గోక్షీరం తాగుతున్నప్పుడు ధేనువు యొక్క నురుగు నా జటాజూటం పడిపడింది. అంటే బ్రహ్మగారు అన్నాడు, సృష్టిలో ఆ ఎంగిలి కాని పదార్థములంటూ ఉంటే ఉన్నవి రెండే రెండు. ఏమిటో తెలుసా అండి? ఒకటి ఆత్మ. ఎందుకో తెలుసా? ఆత్మ మౌనంలో అనుభవానికి వస్తుంది, వాక్కుతో తెలియదు. కాబట్టి వాక్కు ఎంగిలి, నోట్లోంచి కదా వస్తుంది వాక్కు. ఎంగిలైన వాక్కుకి ఆత్మానుభవం లేదు, అది అనుభవింపబడేదే కానీ ఆ అనుభవం చెప్పేది కాదు. కాబట్టి ఆత్మానుభవము ఎంగిలి చేయబడదు. రెండు, గోక్షీరమునకు ఎంగిలి లేదు. దూడ తాగినటువంటి తాగి విడిచిపెట్టిన పాలని దూడ యొక్క ఉమ్ముతో ఉన్న పితుకులని పితికినప్పుడు ఆ ఉమ్ముతో కలిసి పాలు పడ్డా గోక్షీరం ఎంగిలి కాదు. కాబట్టి శంకరా మీకు తెలియంది కాదు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదాశివోం. అటువంటి మీరు గోవుల్ని ఎందుకు ఎర్రగా చేశారన్నారు. ఆయన అన్నారు, గోవు సహజంగా చాలా గొప్పది. అంత గొప్పదైనటువంటి గోవుకి నేను ఇవాళ శివ తేజస్సు కూడా కలిపాను కొత్తగా. అందుకే ధేనువులలో ఏ వేటి మీద నా దృష్టి పడిందో ఆ ఆవులన్నీ కూడా ఎర్రటి రంగులో పుడుతుంటాయి. వాటి జాతి అంతా అవి గోవులలో కపిల గోవులు. ఎర్రటి ఆవుని దానమిచ్చినటువంటి వాడు ఊర్ధ్వలోకాల్లో శాశ్వత నివాసాన్ని పొందుతాడు. కపిల గోవు పాలతో క్షీరాన్ని తీసుకెళ్లి శివలింగానికి అభిషేకం చేసినవాడు అంత గొప్ప స్థితిని పొందుతాడు. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గోదానం చేసే రోజున గోదానం చేసే వరకు ఏమీ తినకూడదు, ఉపవాసంతో చేయాలి. కాబట్టి అంత గొప్పదిగా పరమశివుడు గోవు యొక్క మహాత్యాన్ని వర్ణిస్తాడు. అంత గొప్ప గోవులు కనుక గోష్టంలోకి వెళ్ళి లక్ష్మీదేవి అడిగింది, ఓ గోవులారా, పరమశివుడు అంతటి వాడు వాటి మూపురం శివలింగంగా ఉంటుంది, మూపురంలో శివుడు ఉంటాడు. శివుడంతటి వాడు మీలో ఉన్నాడు, మిమ్మల్ని కపిల గోవులుగా మార్చాడు. కాబట్టి నేను మీలో ఏదన్నా నాకు అవకాశం ఇవ్వండి, మీ దగ్గర ఉంటానండి. అవన్నా ఎవరికైనా ఇస్తాం, లక్ష్మి నిన్ను మాత్రం మా దగ్గరికి రానివ్వండి. ఏమి నేనేం తప్పు చేశానంది ఆవిడ. నువ్వు చెంచల ఉండవు, ఇలా ఉంటావు, అలా వెళ్ళిపోతావు, బాధపడుతుంటారు వెళ్ళిపోతే, అందుకని నువ్వు వద్దు, మా దగ్గర నువ్వు వెళ్ళిపోన్నారు. ఆవిడంది, మీకు తెలియనిది కాదు, నేను ఉండడము అనుగ్రహించడానికే, వెళ్ళిపోవడము అనుగ్రహించడానికి. రాక్షసుల దగ్గర ఉండకుండా వెళ్ళిపోతాను కాబట్టి రాక్షసులు దుర్వాడబడుతున్నారు, లేకపోతే వాళ్ళు పాడు చేసేరు లోకాన్ని. వాళ్ళకి లక్ష్మీ కటాక్షం ఉంటే దేవతలు భగవద్భక్తులు కనుక వాళ్ళ దగ్గర ఉంటూ ఉంటారు. నా కదలికల వలన లోకాన్ని కాపాడుతూ ఉంటాను తప్ప ఉత్తినే ఏదో నాకు ఉండడం ఇష్టం లేక వెళ్ళిపోయే స్వభావం ఉన్నదాన్ని కాను. లోకరక్షణ కొరకు వెళ్ళిపోతాను. భక్తితో ఉంటే ఉంటాను, భక్తితో ఉండకపోతే వెళ్ళిపోతూ ఉంటాను. అదన్నాయి, లోకానికి నీ వైభవాన్ని తెలియచేయడం కోసం నీతో చెప్పించాం, కానీ నీ గొప్పతనం తెలియని వాళ్ళం కాం, మా పేడలో ఉండండి. ఆవిడంది, గోమయం చాలా గొప్పది, నేను ఇక నుంచి మీ పేడలో నివాస స్థానాన్ని పొందుతానంది. అందుకే గోవు వెనక తట్టుతో పాటు గోమయం లక్ష్మీ స్థానం. ఇంటిని గోమయంతో అలుకుతారు, అలికి ముగ్గు పెడితే లక్ష్మీదేవి వచ్చి కూర్చుంటుంది. అందుకే దేవీ నవరాత్రులు చేసినా కూడా శాస్త్రం ఏం చెప్పిందో తెలుసా అండి? అమ్మవారిని నిలబెట్టే మంటపం వేసే ముందు గోమయంతో అలికి ముగ్గు పెట్టి మంటపం వేయాలి. ఇప్పటికీ మీరు గోకర్ణ క్షేత్రానికి వెడితే ఒకసారి మా గోపాలకృష్ణ గారి నాయకత్వంలో మేము అందరం వెళ్ళాం. అక్కడ భోజనాలు పెట్టి మళ్ళీ భోజనాలు పెట్టాలి అంటే మనలా ఏదో తడిగుడ్డట్టుకు వచ్చి తుడిచేసి పెట్టరు. గోమయం తీసుకొచ్చి గోమయంతో అలికేసి మళ్ళీ అన్నం పెడతారు. గోమయంతో అలిగితే శుద్ధి అయిపోతుంది. గోమయం అంత గొప్పది. అసలు మీరు గోవు గోమయం గురించి వింటే ఆశ్చర్యపోతారు. సరే, నేను ఇంతకీ గోవు గురించి మీతో ఎందుకు ప్రస్తావన చేయవలసిన అవసరం ఏర్పడింది అంటే, శివుడంటే అంత ఉదారుడు, లోకమునందు పవిత్రమైన వాటిని మరింత పవిత్రం చేస్తుంటాడు, మరింత కాపాడుతుంటాడు, మరింత రక్షిస్తుంటాడు. అంత మంగళప్రదుడు, జగత్తుకి తండ్రి, మహానుభావుడు. అటువంటి వాడు చంద్రశేఖరుడై కాలాతీతుడై మన్ని కూడా కాలంలో గ్రసింపబడకుండా ఆయన పాదములు పట్టుకుంటే పైకెత్తి నెత్తి మీద పెట్టుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. అరే రే, ఆయన పాదములు పట్టక పాడైపోయాను, ఇప్పుడు నేను ఆయన పాదములు పట్టి రక్షింపబడాలి. కార్తీక మాసంలో సన్నజాజులు బాగా వస్తాయి, సన్నజాజి పూలతో పూజ చేస్తారు శివలింగానికి కార్తీక మాసంలో. విశేషించి ఈ వచ్చే సోమవారం, కార్తీక సోమవారం గోవులకు సంబంధించినటువంటి అష్టమి. పరమశివుడు, లక్ష్మీదేవి, శ్రీమన్నారాయణుడు అందరూ ఆ రోజున దేనితో ప్రీతి చెందుతారో తెలుసా అండి? మీరు గుళ్లల్లోకి గోపురానికి వెడితే కాదు, ఆ రోజున గోపూజ చెయ్యాలి.
ఆ రోజున వాటికి అరటి పండో బియ్యమో బెల్లం ముక్కో ఏదో ఒకటి పెట్టాలి. గోవుని దర్శించకుండా గోవుకి ప్రదక్షిణం చెయ్యకుండా ఎవ్వరూ ఉండకూడదు. నేను ఇప్పుడే వస్తూ మాట్లాడాను ఆ రోజు గోపూజలు ఎక్కడ పెట్టాలి అన్న విషయం.